నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి అతి త్వరలో అక్షయ తృతీయ అయితే రాబోతుందండి. అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర పెట్టుకున్నట్లయితే మన సంపద వృద్ధి చెందాలి, మనకి ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అని అంటే అక్షయ తృతీయ రోజున తప్పకుండా ఈ అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకోండి. అయితే ఈ అక్షయ పాత్ర ఎలా పెట్టాలి, దీనిలో ఏమేమి వస్తువులు వేయాలి, అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో పెడితే మంచిది, మళ్ళా దీన్ని ఎప్పుడు తీయాలి, ఈ అక్షయ పాత్ర పెట్టడానికి ఏదైనా ఆచారం ఉండాలి లేదా ఒక్కసారి పెట్టిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయాలా లేదంటే మధ్యలో తీసేయవచ్చా, ప్రతిసారి అక్షయ పాత్రని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఆల్రెడీ పెట్టుకున్న వారు ఈ అక్షయ తృతీయ రోజున అదే కుండలో పెట్టుకోవాలా లేదంటే కొత్త కుండలో పెట్టుకోవాలా, అయితే పాత కుండని ఏం చేయాలి, ఈ అక్షయ పాత్ర ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు తీయాలి, ఒకవేళ కుండ పాడైపోతుందని అనుకునే వారికి ఈ అక్షయ పాత్ర కుండలో కాకుండా వేటిల్లో పెట్టుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఈ ఒక్క వీడియోతో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ప్రతి విషయం కూడా చాలా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. వీడియోని స్కిప్ చేస్తే చాలా విషయాలు మిస్ అవుతారు, అందుకని వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయండి. ఇంకా మన సంపదను వృద్ధి చేసే ఈ అక్షయ పాత్రని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందుగా మనకి అక్షయ తృతీయ ఈ నెలలో మనకి 19వ తేదీన రాబోతుందా లేదంటే 20వ తేదీన రాబోతుందా, అసలు బంగారం కొనవలసిన శుభ సమయం ఏమిటి, లక్ష్మీ కుబేరుల పూజ ఎప్పుడు చేయాలి, ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేయాలి, ఇలాంటి విశేషాలతో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో చూసినట్లయితే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి, ఈ వీడియో లాస్ట్లో వస్తుంది. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో మరికొందరికి రీచ్ అవ్వాలని అంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, ఇంకా బాగా నచ్చిందని అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది నేను లాస్ట్ ఇయర్ పెట్టుకున్న అక్షయ పాత్ర అండి. కుండలా కాకుండా ఇలా పాలరాతి కుండలో అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను. అక్షయ పాత్ర అనేది మన ఇంట్లో ధనధాన్యాలు ఎప్పటికీ తరగకుండా మన సంపద అలా వృద్ధి చెందుతూ మనకి తిండికి బట్టకి లోటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సంవత్సరం పొడిగినా కూడా అక్షయ పాత్ర మన ఇంట్లోనే పెట్టుకుంటామండి. అక్షయ పాత్ర మనం మట్టి కుండలో పెట్టుకుంటాం కదండి, అయితే అక్షయ పాత్ర ఎక్కువ రోజులు అలా ఉంచుతాం కాబట్టి కుండ అనేది పాడైపోతుందండి. అందుకని నేను ఈ పాలరాతి కుండనైతే తీసుకున్నానండి. ఇదైతే చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనకి లోపల ఉప్పు కూడా అసలు పాడవదండి, అంటే చెమ్మలాగా పట్టదు, అలాగే కుండ కూడా అస్సలు పాడవదు. ఎందుకంటే మనం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ అక్షయ పాత్రని అయితే మార్చాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కుండ అయితే కొంచెం పొడి పొడిగా అయిపోయి పాడైపోతుందండి. అందుకని నేను లాస్ట్ ఇయరే నేను దీన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆల్రెడీ మీకు మన ఛానల్ ఫాలో అయిన వారికి తెలుస్తుంది, అప్పుడు వీడియో పెట్టానండి. మళ్ళీ నేను 3 నెలలకు ఒకసారి నేను మార్చుకుంటూ ఉంటాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు అక్షయ తృతీయ రాబోతుంది కదా, అందుకని ఒకసారి మీకు దీంట్లో ఉన్న ఉప్పుని ఏం చేయాలి, మళ్ళీ దీన్నే ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఒకవేళ ఈ కుండ లేకపోయినట్లయితే మట్టి కుండలో కూడా ఎలా పెట్టుకోవాలనేది కూడా అన్నీ కూడా చెప్తాను. వీడియోని మొత్తం చూడండి, లేదంటే వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని సరే చూడటానికి ప్రయత్నించండి. ముందుగా మనం అక్షయ పాత్రలో డబ్బులు అయితే పెట్టుకుంటాం కదండి, ఆ డబ్బులు అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా ఎర్రని క్లాత్లో మనం అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ కూడా మనము ఒక ఎర్రని క్లాత్లో కట్టి పెట్టుకుంటాం కదండి, వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఏం చేయాలో చెప్తాను. ఇంకా తర్వాత అక్షయ పాత్రలో ఉప్పు మాత్రమే మిగిలిందండి. ఈ ఉప్పును కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తున్నాను, ఉప్పు అసలు పొడి పొడిగానే ఉంది, అసలు చెమ్మ అయితే పట్టలేదు, అంతా కూడా తీసేసుకోండి. అయితే లాస్ట్లో కొద్దిగా ఉప్పు కళ్ళు మాత్రం ఉంచేసుకోండి. మొత్తం పాత్రని అయితే ఖాళీ చేయకూడదు, ఒకటి కానీ 2 కానీ కొద్దిగా అయినా సరే ఆ లాస్ట్లో ఉన్న ఉప్పుని అలా వదిలేయండి. ఎప్పుడు కూడా అక్షయ పాత్రని మనం మళ్ళీ తీసి పెట్టుకునేటప్పుడు దాంట్లో ఉన్న ఉప్పుని మొత్తం తీసేయకూడదండి, కొద్దిగా ఉంచుకొని తర్వాత కొత్త ఉప్పుని అయితే చేర్చాలి. అదే ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళకి కూడా ఎలా పెట్టుకోవాలో చెప్తాను. నేనైతే లాస్ట్లో కొద్దిగా ఉప్పునైతే వదిలేసుకున్నానండి, ఎందుకు ఇలా వదలాలనేది కూడా చెప్తాను. ఈ అక్షయ తృతీయకి కూడా నేను ఇదే కుండని అయితే పెట్టుకోవాలనుకుంటున్నానండి. అందుకని నేను ఇప్పుడు ఈ కుండనైతే మనం క్లీన్ చేసుకొని అంటే శుభ్రపరచుకొని పెట్టుకోవాలి. అయితే ఈ అక్షయ పాత్రని శుభ్రం చేసుకునేటప్పుడు మనం గిన్నెలు కడిగినట్టుగా అస్సలు కడగకూడదండి. ఈ అక్షయ పాత్రని బయట మాత్రమే శుభ్రం చేసుకోవాలి, లోపల వైపు అస్సలు శుభ్రం చేయకూడదు. ఏదైనా ఒక తడి క్లాత్ తీసుకొని కుండకి బయట సైడ్ అంతా కూడా మీరు పెట్టిన బొట్లు అన్నీ కూడా పోయేటట్టు తుడిచేయండి, లోపల మాత్రం అస్సలు టచ్ చేయకూడదు. లోపల సైడ్ కడిగినా లేదంటే తుడిచినా మీ సంపదలు అనేవి తుడిచిపెట్టుకుపోయినట్లు అర్థమండి. అంటే మనం దీన్ని సంపదలు వృద్ధి చెందడానికి పెట్టుకుంటాం కాబట్టి లోపల ఎవరైతే కడుగుతారో వారికి ఇంకా సంపదలు వృద్ధి చెందవని అర్థం. అందుకనే మనం ఏ పని చేసినా సరే శ్రద్ధ, భక్తి, నమ్మకంతో చేస్తే అంతా కూడా మంచి జరుగుతుంది. నేను పెట్టుకున్న ఈ కుండనైతే నేను తడి క్లాత్తో క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా తీసినటువంటి కల్లుప్పు ఉంది కదండి, ఈ ఉప్పుని ఏం చేయాలంటే ఈ ఉప్పుని మనం వంటల్లో వాడకూడదని సందేహం అయితే వస్తుంది, వాడకూడదండి. దీన్ని మనం
పారే నీటిలో వదిలిపెట్టేయాలండి. ఒకవేళ మీకు పారే వాటర్ పక్కన లేకపోయినట్లయితే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ, లేదంటే చెట్ల మొదట్లో కానీ, లేదంటే మీరే ఒక గిన్నెతో వాటర్ తీసుకొని దాంట్లో ఈ ఉప్పుని వేసేసి అది కరిగిన తర్వాత ఏదైనా చెట్ల మొదట్లో లేదంటే ఎక్కడైనా ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఇంక దీంట్లో పెట్టినటువంటి డబ్బులు ఉన్నాయి కదా, ఒక కాయిన్ ఉంచేసుకొని మిగిలిన డబ్బులు మీరు బీరువాలో దాచిపెట్టేసుకోండి. లేదంటే మీ ఖర్చులకు ఉపయోగించుకున్నా పర్వాలేదు. ఇంకా ఈ ఎర్రని క్లాత్లో ఉన్నటువంటి మంగళకరమైన వస్తువులన్నింటినీ కూడా నీటిలో శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈ క్లాత్ కూడా బాగుంది అని అనుకుంటే వాష్ చేసుకొని ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోండి. లేదు అంటే మనం అక్షయ తృతీయ రోజున కొత్తగా పెట్టుకుంటున్నాం కాబట్టి అందుకని మీరు ఒక ఎర్రని క్లాత్ తీసుకున్నా పర్వాలేదు, ఒక చిన్న మొక్క తీసుకున్నా సరిపోతుంది. ఇంతవరకు పాత కుండలో వస్తువులు ఏం చేయాలి, పాత కుండని ఎలా శుభ్రం చేసుకోవాలని చూపించానండి. ఇప్పుడైతే ఈ కొత్త కుండలో ఏమేమి వస్తువులు వేయాలి, దీన్ని ఎలా అలంకరించాలి అనేవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. ఆల్రెడీ ఈ కుండ డెకరేట్ చేసే ఉంటుందండి. మనం అంతగా డెకరేట్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. కానీ మనం కుండకి పసుపు కానీ చందనం కానీ రాస్తాం కాబట్టి నేను ఇక్కడ చందనం రాసి ఈ కుండ పైన శ్రీయం అనే అక్షరం అయితే రాయాలండి. ఆ అమ్మవారికి ఎంత ఇష్టమైన బీజాక్షరం కాబట్టి అందుకనే శ్రీయం అనే అక్షరం అయితే తప్పనిసరిగా రాయాలి. ఇంకా చుట్టూ కూడా మీరు చందనం కుంకుమలతో బొట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ పాలరాతి కుండను నేను అమెజాన్లో తీసుకున్నానండి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. కాస్ట్ పర్వాలేదు అని అనుకుంటే తీసుకోవచ్చు. లేదంటే తక్కువ ప్రైస్లో మట్టి కుండ కాకుండా వేటిల్లో పెట్టుకోవాలనేది కూడా చెప్తాను. వీటిని ఆన్లైన్లో మార్బుల్ కలర్స్ అని టైప్ చేస్తే చాలా డిజైన్స్ వస్తాయండి. అలాగే ప్రైసెస్ కూడా వస్తాయి. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మట్టి కుండనే పెట్టుకుంటామండి అని అనుకుంటే ఆ మట్టి కుండను కూడా ఎలా తెచ్చుకోవాలి, ఎప్పుడు తెచ్చుకోవాలి అనేవన్నీ కూడా చెప్తాను. నేనైతే ఈ విధంగా చందనం కుంకుమలతో ఇలా కుండకి బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ కుండలో ఏమేమి వేయాలో చూద్దాం. మనం ఆల్రెడీ కుండలో కొద్దిగా ఉప్పు అయితే ఉంచాం కదండి. ఆ ఉప్పు పైన కొద్దిగా పసుపు, కుంకుమ, అలాగే అక్షింతలు, ఇంకా మీ దగ్గర జవ్వాది పౌడరు, అలాగే పచ్చ కర్పూరం లేదంటే ముద్ద కర్పూరం ఇలా అన్నీ కూడా కొద్దిగా వేసేసుకోండి. ఆ తర్వాత దీంట్లో ఉప్పు అయితే వేసుకోవాలండి. అది కూడా కల్లుప్పు మాత్రమే వేయాలి. సాల్ట్ లాంటివి ఏమి కూడా వేయకూడదు. అయితే ఈ కల్లుప్పు అనేది కొత్తగా ప్యాకెట్ తెచ్చుకుంటే మంచిదండి. ఇంట్లో ఉన్నది వేయకుండా మనం ఆల్రెడీ నాన్ వెజ్లు అవి తినేటప్పుడు మనం ఆ ఉప్పుని యూజ్ చేస్తాం కాబట్టి అందుకనే దీనికి అలాంటి ఉప్పునైతే వాడకూడదండి. కొత్తగా తెచ్చుకున్న ఉప్పుని మాత్రమే వాడాలి. లేదంటే మీ పూజా మందిరంలో ఆల్రెడీ దీనికోసమే మేము ఉప్పుని తెచ్చుకొని పెట్టుకున్నామండి అని అనుకుంటే దాన్నైనా సరే ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఉప్పుని కుండకి నిండుగా వేయకూడదండి. చిన్నది గ్యాప్ ఉంచుకొని ఒక 3/4 వచ్చేంత వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు పైన కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, జవ్వాది పౌడరు, ఇంకా పచ్చకర్పూరం, ముద్ద కర్పూరం ఇలా సువాసన భరితమైనవన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోండి. ఇప్పుడు ఒక ఎర్రని క్లాత్ తీసుకొని దానిపైన మీ దగ్గర లిక్విడ్స్ అవి ఉంటాయి కదండి, జవ్వాది లిక్విడ్స్ అవి, వాటిని ఒకసారి ఈ క్లాత్కి రాయండి. ఎందుకంటే దీని నుంచి మంచి సువాసన భరితమైన సువాసన రావాలి. అందుకని ఇలాంటివి ఏవైనా ఉంటే రాయండి. లేదంటే తర్వాత మనం జవ్వాది పౌడర్ అది వేస్తాం కదా, అది వేసినా పర్వాలేదు. ముందుగా అయితే ఈ క్లాత్ పైన కూడా కొద్దిగా మధ్యలో పసుపు, కుంకుమ, అక్షింతలు, జవ్వాది పౌడరు, అలాగే పచ్చకర్పూరం ఇవన్నీ కూడా కొద్దిగా వేసేసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ కూడా దీంట్లో పెట్టుకోవాలి. ముందుగా నేను కడిగి పెట్టుకున్నాను కదండి, వాటినే పెట్టుకుంటున్నాను. లేదంటే మీ దగ్గర కొత్తవి ఉన్నట్లయితే కొత్తవి కూడా పెట్టుకోవచ్చు. ముందుగా అమ్మవారికి ఎంత ఇష్టమైన లక్ష్మీ గవ్వలండి 2 తీసుకోవాలి. ఆ తర్వాత గోమతి చక్రాలు కూడా 2 తీసుకోవాలి. ఇంకా తర్వాత తామర గింజలు 2 తీసుకోవాలండి. అలాగే 2 1 రూపీ కాయిన్స్ అయితే పెట్టుకోవాలి. అలాగే చిట్టు గాజులు కూడా ఇక్కడ నేను 3 రకాల చిట్టు గాజులు అయితే తీసుకున్నానండి. పసుపు, ఎరుపు, పచ్చ కలరు అన్నీ కూడా 2 అయితే నేను పెట్టుకుంటున్నాను. అలాగే 2 గురువిందు గింజలను కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంత ఇష్టమైన మంగళకరమైన వస్తువులండి. అలాగే అమ్మవారికి ఎంత ఇష్టమైన కల్లుప్పును కూడా వేసాము. అంటే అమ్మవారు సముద్రంలోనే పుట్టారు కదా, అందుకనే సముద్రంలోనే ఈ ఉప్పు కూడా పుడుతుంది కాబట్టి అందుకనే అమ్మవారికి ఎంత ఇష్టమని మనం భావిస్తాము. ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా ఈ కుండలో పెడుతున్నాం కాబట్టి, అలాగే సువాసన భరితమైన అన్నీ కూడా మనం వీటిలో వేస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారిని ఆకర్షింపబడేటట్టుగా మనం ఈ కుండనైతే పెడతామండి. అందుకని ఆ అమ్మవారు ఆకర్షితురాలయ్యి మనకి తిండికి ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ని మడిచి ఉప్పు పైన పెట్టేసుకోవాలండి. దీనిపైన కూడా కొద్దిగా అక్షింతలు, అలాగే పచ్చకర్పూరం, జవ్వాదు అన్నీ కూడా వేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఉంటాయి కదండి, మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు ఎంతైనా పర్వాలేదండి. అది 11 రూపాయలైనా, 21 రూపాయలైనా, 51 రూపాయలైనా, 101 రూపాయలని ఎంతైనా సరే మీరు ఎంత సంపాదిస్తారో దానికి ఒక 1 రూపీ చేర్చి పెట్టండి. ఈ 1 రూపీ మాత్రం ఎప్పుడు కుండలోనే ఉండాలి. మిగిలిన డబ్బులు అయితే మీరు నెక్స్ట్ డే తీసేసుకొని మీరు దాచిపెట్టుకోవచ్చు, లేదంటే మీ అవసరానికి వాడుకోవచ్చు. ఈ విధంగా డబ్బులు పెట్టుకున్న తర్వాత దీనిపైన తప్పనిసరిగా
తప్పనిసరిగా ఒక మూత అయితే ఉండాలండి. నాకు ఈ కుండతోటి ఈ క్యాప్ కూడా వచ్చింది కాబట్టి నేను దీన్నే పెట్టేసుకుంటున్నానండి. యాక్చువల్గా దీన్ని కలసంగా పెట్టుకుంటారండి, నేనైతే అక్షయ పాత్రగా మార్చుకున్నాను. చూస్తున్నారు కదా మా అక్షయ పాత్ర ఎంత బాగుందో. అసలు 1 ఇయర్ అవుతున్నా సరే అస్సలు చెక్కు చెదరలేదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి కోట్లు వచ్చి పడిపోతాయని అయితే నేను చెప్పనండి, కానీ మన అవసరానికి మన చేతికి డబ్బులు అనేవి అందుతాయండి. అంటే మనకి డబ్బు సమస్యలు అనేవి లేకుండా ఉంటుంది, మనకున్న అప్పులన్నీ కూడా తీరుతాయి. అలాగే మనకి డబ్బులు అనేవి వృధా కాకుండా అధిక ఖర్చు లేకుండా ఉంటుంది. నేనైతే మా అక్షయ పాత్రని ఈ విధంగా పెట్టుకుంటానండి. ఎవరైతే మట్టి కుండలో పెట్టుకోవాలని అనుకుంటారో మట్టి కుండలో ఏ విధంగా పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అక్షయ పాత్ర పెట్టుకోవడానికి ఒక కుండ అయితే ఉండాలండి. ఈ కుండ సైజు కూడా మీ పూజా మందిరంలో ఎంతైతే సరిపోతుందో అంత సైజు తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇంతే సైజు తెచ్చుకోవాలని ఏమీ లేదు, మీకు నచ్చిన సైజులో తెచ్చుకోవచ్చు. మంచి రౌండ్గా ఉన్న కుండ లాంటిది చూసుకొని తెచ్చుకోండి. అయితే మట్టి కుండ తెచ్చుకునేటప్పుడు కూడా ఈ ఒక్క కుండ ఒకటి తీసుకొని రాకూడదండి. దీంతో జతగా ఏదైనా దీని మీద పెట్టడానికి మూత కానీ లేదంటే ప్రమిద లాంటిది కానీ ఏదైనా సరే తెచ్చిపెట్టుకోండి. ఈ మట్టి పాత్రలు మన ఇంటికి తెచ్చేటప్పుడు ఏదైనా టిక్ మార్క్ పెట్టుకొని తెచ్చుకోవాలండి. మార్క్ లేకుండా తీసుకురాకూడదు. అక్కడ వారు అమ్మేవారినైనా పెట్టమంటే పెడతారండి, లేదంటే మనం వెళ్ళేటప్పుడు ఒక చాక్ పీస్ పట్టుకొని వెళ్తే మనమే టిక్ పెట్టుకొని మన ఇంటికి తీసుకొని రావచ్చు. ఇలా టిక్ మార్క్ పెడితేనే అది శుభానికి సంకేతం అండి. టిక్ మార్క్ లేకుండా తెచ్చుకుంటే అది అశుభానికి సంకేతం అవుతుంది. మనం అక్షయ పాత్ర శుభానికి పెట్టుకుంటున్నాం కాబట్టి అందుకని తప్పనిసరిగా మర్చిపోకుండా టిక్ మార్క్ పెట్టే తెచ్చుకోండి. నేనైతే ఈ విధంగా ఒక కుండ అలాగే దీనిపైన మూత తెచ్చుకున్నానండి. ఇప్పుడైతే మనం తెచ్చుకున్న ఈ కుండని అలాగే ఈ మూతని కూడా బాగా వాటర్లో క్లీన్ చేసేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో కొద్దిగా దుమ్ము ధూళి అది ఉంటుంది, అందుకని మొత్తం బాగా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్తో తుడిచేయండి, లేదంటే ఎండలో కొద్దిసేపు ఆరబెట్టినా సరే అది ఆరిపోతుంది. అయితే ఈ అక్షయ పాత్రని కుండలోనే ఏర్పాటు చేసుకోవాలా. మన దగ్గర ఉన్నటువంటి ఇత్తడి చెంబుల్లో కానీ రాగి చెంబుల్లో కానీ ఏర్పాటు చేసుకోకూడదని మీలో కొంతమందికి సందేహం అయితే రావచ్చు. ఏర్పాటు చేయకూడదండి, ఎందుకంటే మనం దీంట్లో ఉప్పు వేస్తాము. ఉప్పు వేయడం వలన కుండ పాడవదండి. అదే మన దగ్గర ఉన్నటువంటి ఇత్తడి చెంబులు కానీ రాగి చెంబులు కానీ ఉప్పు వేయడం వలన పాడైపోతాయి. అందుకని అక్షయ పాత్ర అనేది కుండలోనే ఏర్పాటు చేసుకుంటాము. అయితే మాకు ఇంట్లో పాత కుండలు ఉన్నాయండి, మరి ఆ కుండలో ఏర్పాటు చేసుకోవచ్చా అంటే ఆ కుండల్లో మీరు ఇది వరకు ఏమీ చేయకుండా కొత్త కుండ తెచ్చినట్టుగానే ఉంచినట్లయితే అందులో పెట్టుకోవచ్చండి. మీరు ఒకసారి వాడింది అయితే పెట్టుకోకూడదు, కొత్తదే తెచ్చుకొని పెట్టుకోండి. అయితే మేము ఆల్రెడీ ఇదివరకే అక్షయ పాత్ర అయితే పెట్టుకున్నామండి, మా పూజా మందిరంలో ఉంది. మరి ఈ అక్షయ తృతీయ రోజున ఇదే కుండలో మళ్ళీ అక్షయ పాత్ర పెట్టుకోవాలా లేదంటే మళ్ళీ కొత్త కుండ తెచ్చుకోవాలని మళ్ళీ పెట్టుకున్న వారికి సందేహం అయితే రావచ్చు. మీరు ఆల్రెడీ పెట్టుకున్న కుండ బాగానే ఉందని అనుకుంటే అదే కుండ శుభ్రం చేసుకొని మళ్ళీ అందులోనే అక్షయ పాత్ర అయితే ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మా కుండ బాగాలేదండి అని అనుకుంటే అక్షయ తృతీయ రోజున కొత్త కుండ తెచ్చుకొని మార్చుకోండి. మరి ఈ కుండని ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలండి అని అంటే మీరు అక్షయ తృతీయ రోజునే ఈ కుండను తెచ్చుకోవచ్చండి. తెచ్చుకొని మీరు అక్షయ పాత్రగా ఏర్పాటు చేసుకొని పూజలో పెట్టుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున మట్టి కుండని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ మాకు ఆ రోజు కుదరదండి, మరి ముందు రోజు తెచ్చుకోకూడదా, ముందు రోజు అలంకరించుకొని పెట్టుకోకూడదా అని మళ్ళీ సందేహాలు అవి రావచ్చు. ముందు రోజు కూడా తెచ్చుకోవచ్చండి, ఎందుకంటే మనకి ముందు రోజు కూడా తదియా తేదీ ఉంది. మనకి 19వ తేదీన అలాగే 20వ తేదీన 2 రోజుల్లో కూడా తదియా తేదీ ఉంది. మీరు ఈ 2 రోజుల్లో మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజులో కొని తెచ్చుకోండి. ఇంక ఇక్కడ కుండకి పసుపు కుంకుమలతో అందంగా బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలండి. ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు అలంకరించుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ నాకు నచ్చినట్టుగా కుండని అలంకరించుకోబోతున్నానండి. దానికోసం నేను ఇక్కడ కుండకి ఈ విధంగా చందనం అయితే రాస్తున్నానండి. మీరు పసుపు రాసుకున్నా పర్వాలేదు, నేనైతే ఇక్కడ చందనం రాసుకుంటున్నాను, లేదంటే చందనం పసుపు 2 కలిపి రాసుకున్నా పర్వాలేదు. ఇలా రాసుకున్న తర్వాత ఈ చందనం ఆరక ముందే ఆ అమ్మవారు లోటస్ ఫ్లవర్లోనే కదండి కూర్చొని ఉంటారు. అందుకని అమ్మవారికి ఎంత ఇష్టమైన తామర పువ్వునే నేను ఈ కుండ పైన వేసుకుంటున్నాను. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ఈ కుండపైనే అమ్మవారిని పెడతాం కాబట్టి ఈ కుండ అమ్మవారికి ఆసనం రూపంలో కమలం పువ్వు పైన కూర్చున్నట్టుగా అమ్మవారు కనిపిస్తారండి. అందుకని నేను ఇక్కడ కమలం పువ్వు అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ కుండను అలంకరించుకోవడం కోసం కొద్దిగా పసుపు, చందనం, కుంకుమ, విభూది వాడానండి. వీటన్నింటినీ కూడా కొద్దిగా వాటర్లో కలిపేసుకుంటే మనం డెకరేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మవారిని ఎంత అందంగా అలంకరిస్తామో అలానే
అలానే ఈ అక్షయ పాత్రను కూడా అందంగా అలంకరించుకోండి. అక్షయ పాత్ర ఎంత కళగా ఉంటే మన ఇంట్లో ఉన్న సిరి సంపదలు ధనధాన్యాలు కూడా అలానే ఉంటాయండి. అక్షయ పాత్ర పెట్టుకోవడం వలన మన సంపదని వృద్ధి చేస్తుందండి. మనకి ఈ లేమ్ అనేదే లేకుండా చేస్తుంది. అంటే మనకి తిండికి కానీ బట్టకి కానీ లోటు అనేది ఉండదు. చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఆల్రెడీ పెట్టుకున్న వారికి తెలుస్తుంది. పెట్టుకోలేని వారు ఈసారి అక్షయ తృతీయకి తప్పనిసరిగా పెట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది. అయితే ఇది పెట్టుకోవాలంటే ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలనంటే ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. ధనధాన్యాలు సమృద్ధిగా కావాలని అనుకునేవారు ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు. మనకి పురాణాల నుంచి వచ్చిందేనండి ఈ అక్షయ పాత్ర. మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్తున్న సమయంలో వారి వెంట చాలామంది బ్రాహ్మణులు వెళ్తారండి. అయితే వారందరికీ ఎలా భోజనం పెట్టాలో తెలియక ఈ పాండవులు తీవ్రంగా ఆలోచిస్తారు. అదే సమయంలో పాండవుల్లో ఒకరైన ధర్మరాజు ఎండలో నిలబడి సూర్యుడిని ప్రార్థిస్తారు. సూర్య భగవానుడు కరుణించి ధర్మరాజుకి అక్షయ పాత్రని వరంగా ఇస్తారు. ఈ అక్షయ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా సరే భోజనం లభిస్తుందండి. ఆ విధంగానే తమతో వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా కడుపు నిండా భోజనం అయితే పెట్టగలిగారు. అందుకని ఈ అక్షయ పాత్ర ఏ ఇంటి అయితే ఉంటుందో ఆ ఇంట్లో ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదని అంటారు. అందుకని ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకోండి. అయితే దీనికి ఒక నియమం అయితే ఉందండి. అదేంటంటే ఇలా ఏర్పాటు చేసుకున్న అక్షయ పాత్రని ఎప్పుడు కూడా కడగకూడదండి. కడిగి బోర్లించకూడదు. అలా గనక చేస్తే దానికి ఉన్న శక్తి అంతా కూడా కోల్పోతుందండి. అప్పటి నుంచి మనకి ఎలాంటి ఆహారం అనేది లభించదు. అయితే దీన్ని ఎప్పుడూ క్లీన్ చేయకూడదా, అలానే ఉంచాలా అంటే లేదండి, క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు దీన్ని తీసి క్లీన్ అయితే చేయకూడదు. అక్షయ తృతీయ రోజు పెట్టుకున్న ఈ అక్షయ పాత్రని 3 నెలలకు ఒకసారి శుభ్రం చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే పెట్టుకుంటున్నామో అక్షయ పాత్రని మళ్ళీ అప్పుడు కూడా అలానే పెట్టుకోవాలండి. అయితే ఈ అక్షయ పాత్రని తీసేటప్పుడు కూడా ఏదైనా సోమవారం కానీ బుధవారం కానీ శనివారం వేళల్లో కానీ తీసి అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ మీరు అమ్మవారికి పూజ చేస్తారు కదండి, మంగళవారం శుక్రవారాలు పూజ చేస్తారు కదా, ఆ సమయంలో పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా పౌర్ణమి వేళల్లో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు. పౌర్ణమికి ముందు మీరు అక్షయ పాత్రను తీసి శుభ్రం చేసుకొని పెట్టుకుంటే పౌర్ణమికి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు చక్కగా ఈ అక్షయ పాత్రను మళ్ళీ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. అయితే మీరు కుండని ఎలా అలంకరించుకున్నా సరే కుండ పైన అమ్మవారికి సంబంధించిన శ్రీమణి బీజాక్షరం అయితే తప్పనిసరిగా రాసుకోవాలండి. దీంతో పాటుగా ఓంకారం, స్వస్తికు అవి కూడా మీరు రాయాలి అనుకుంటే రాయొచ్చండి. లేదంటే ఒక ఈ శ్రీమణి బీజాక్షరం రాసినా సరిపోతుంది. అయితే ఇలా పూజలో పెట్టుకున్న అక్షయ పాత్రని తర్వాత ఏం చేయాలండి అంటే మీరు చక్కగా మీ పూజా మందిరంలోనే ఈ అక్షయ పాత్రని ఏర్పాటు చేసేసుకోండి. ప్లేస్ ఉంటే గనక. ఒకవేళ మాకు పూజా మందిరంలో ప్లేస్ లేదండి అని అనుకుంటే బీరువాలో పెట్టుకోండి. లేదు అంటే మీకు వ్యాపార స్థలాలు ఏవైనా ఉన్నట్లయితే అక్కడైనా సరే మీరు ఈ అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఇలా ఒక్కసారి ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కదిలించకూడదా అంటే కదిలించవచ్చండి, పర్వాలేదు. మనం ప్రతి వారం శుక్రవారం వేళల్లో మనం అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం కదా, ఆ సమయంలో మీరు అక్షయ పాత్రను తీసుకుని వచ్చి అమ్మవారి పూజలో పెట్టి ఈ అక్షయ పాత్రకి కూడా ధూపం అది వేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని దండం పెట్టుకున్న తర్వాత యథాస్థానంలో పెట్టేసుకోండి. అయితే ఈ రోజు అక్షయ పాత్రని పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంచాలండి, మధ్యలో తీయకూడదా, ఖచ్చితంగా 3 నెలలు అయిన తర్వాతే తీయాలా అని అంటే ఈ అక్షయ పాత్ర పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఎలా ఉందనేది మీకే తెలుస్తుందండి. దాన్ని బట్టి మీరు ఈ అక్షయ పాత్రని ఉంచుకోవాలో లేదనేది మీరే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే దీని నుండి వచ్చే ఫలితాలు అలా ఉంటాయి. దీన్ని మీరు ఇంట్లో నిత్యం అలా ఉంచుకుంటామని అనుకుంటే ఉంచుకోవచ్చండి. లేదు అంటే 3 నెలలు అయిన తర్వాత అయినా సరే మీరు దీన్ని తీసేయవచ్చు. మేము అన్ని రోజులు ఉంచుకోలేమని అనుకుంటే కనీసం ఒక నెల రోజుల పాటు ఉంచుకోండి. నెల రోజులు కూడా మేము ఉంచుకోలేమండి అని అనుకుంటే మీరు అమ్మవారికి అక్షయ తృతీయ రోజు పూజలో పెట్టుకుంటారు కదండి, పూజలో పెట్టుకున్న తర్వాత ఒక 3 రోజుల పాటు ఉంచుకొని మీరు ఈ అక్షయ పాత్రని తీసేయవచ్చు. కానీ అక్షయ తృతీయ పూజలో మాత్రం తప్పనిసరిగా అక్షయ పాత్రని అయితే పెట్టుకోండి. ఒకవేళ అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర పెట్టుకోవడం కుదరలేదండి, మాకు వీలు పడలేదు అని అనుకునేవారు ఏదైనా పౌర్ణమి రోజున పెట్టుకొని అమ్మవారికి పూజనైతే చేసుకోండి. నేనైతే అక్షయ పాత్రని అమ్మవారికి
నాకు ఎంత ఇష్టమైన లోటస్ ఫ్లవర్తో అందంగా అలంకరించేస్తాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలా అందంగా అలంకరించుకుంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఆకర్షితురాలు అవుతారండి. అందుకని అక్షయ పాత్ర ఎప్పుడు కళగా అందంగా ఉండేలా చూసుకోండి. ఇంకా ఈ కుండలో ఏమేమి వేయాలనేది ముందు అక్షయ పాత్రలో ఏమేమి వేయాలో చూపించాను కదా, అదే ప్రాసెస్ అండి. అయితే ముందుగా దీంట్లో ఉప్పు అయితే ఉండదు, ఎందుకంటే మనం దీన్ని కొత్త కుండనైతే తెచ్చుకొని పెట్టుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఉప్పు అయితే ముందుగా ఉండదండి. రెండోసారి మీరు మార్చుకునేటప్పుడు దాంట్లో కొద్దిగా ఉప్పు ఉంచేసి తర్వాత కొత్త ఉప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త కుండ తెచ్చుకున్నట్లయితే పాత కుండలో ఉన్నటువంటి ఉప్పుని కొత్త కుండలో వెయ్యాలనే సందేహం కూడా రావచ్చు. అలా వేయనవసరం లేదండి. మీరు కొత్త కుండ ఎలా అయితే పెట్టుకుంటారో ఆ విధంగానే పెట్టుకోండి. అసలు ఈ కుండని ఎందుకు పూర్తిగా ఖాళీ చేయకూడదు, ఎందుకు కడగకూడదు అని అంటే, ఎందుకంటే ఒకనొక రోజు పాండవులకి ఈ అక్షయ పాత్ర వరంగా దక్కిందని నేను ముందు చెప్పాను కదండి. ఒకరోజు ద్రౌపది తెలియక ఈ అక్షయ పాత్రని కడిగేసి బోర్లించి ఆరబెట్టేసిందండి. ఆ తర్వాత నుంచి దీంట్లో ఆహారం అనేది వృద్ధి చెందలేదు. ఈ విషయం శ్రీకృష్ణుడిని అడగగా శ్రీకృష్ణుడు ఈ విధంగా సెలవిచ్చారు. అక్షయ పాత్రలో ఒక్క అన్నం మెతుకైనా సరే ఉందేమో చూడమని చెప్పారండి. ఆ విధంగా ద్రౌపది చూడగా ఒక్క అన్నం మెతుకైతే ఉంది. మళ్ళా దాని ద్వారా ఈ అక్షయ పాత్ర శక్తివంతమయ్యి అప్పటి నుంచి దాంట్లో అన్నం అనేది వృద్ధి చెందింది. అందుకనే మనం దీన్ని పూర్తిగా ఖాళీ చేయకూడదండి. అలాగే దీంట్లో వేసిన డబ్బులు కూడా నేను చెప్పాను కదండి, 1 రూపీ అలానే ఉండాలి. ఇంకా దీంట్లో వేసిన మంగళకరమైన వస్తువులు కూడా మళ్ళీ ఇవే మనం పెడతాము. అయితే ఈ కుండలో మనం డబ్బులు అయితే పెడతాం కదండి, అయితే ఆ డబ్బులు అయితే మనం అవసరానికి తీసుకోవచ్చు. అయితే ఈ డబ్బులు తీసేటప్పుడు మంగళవారాల్లో కానీ శుక్రవారాల్లో కానీ తీస్తే మంచిదండి. మళ్ళీ మీకు ఎప్పుడు డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు పెట్టేసి పాత డబ్బులు తీసి మీరు వాడుకోవడం కానీ లేదంటే దాచిపెట్టుకోవడం కానీ చేయొచ్చు. ఇందులో పెట్టిన డబ్బులు వృద్ధి చెందుతాయండి. అందుకనే మనం ఈ అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకుంటాము. అయితే ఇలా పెట్టగానే డబ్బులు అయితే తీయకూడదండి. ఒక నిద్ర చేయాలండి, అంటే ఒక రాత్రి గడవాలి. ఆ తర్వాత మీరు ఇందులో ఉన్న డబ్బులు తీసుకొని మీరు బీరువాలో దాచిపెట్టుకోవచ్చు. మళ్ళీ మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఈ కుండలో పెట్టుకొని అలాగే అదే విధంగా ఒక రోజు గడిచిన తర్వాత దీంట్లో ఉన్న డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ అక్షయ పాత్రని ఇలా నేరుగా పెట్టకూడదండి. ఏదైనా ప్లేట్లో కానీ లేదంటే ఆకులో కానీ పెట్టాలండి. అది కూడా బియ్యం పోసి పెట్టాలండి. బియ్యం కానీ ధాన్యం కానీ గోధుమలు కానీ 3 గుప్పిట్లు వేసిన తర్వాత పెట్టుకోవాలి. బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచిన తర్వాత ఈ అక్షయ పాత్రని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీ దగ్గరున్న పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. ఇలా అలంకరించుకున్న అక్షయ పాత్రని అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజలో పెట్టుకోండి. అక్షయ పాత్రకి ధూపం కూడా ఇవ్వండి. అయితే రోజు అక్షయ పాత్రకి పూజ లాంటివి ఏమైనా చేయాలా అంటే ఏమీ అవసరం లేదండి. మీరు అక్షయ తృతీయ రోజున పూజ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మంచి ప్లేస్లో పెట్టేసుకోండి. మీకు రోజు ధూపం వేసే అవకాశం ఉంది అని అనుకుంటే రోజు ధూపం ఇవ్వండి, చాలా మంచిది. అక్షయ పాత్రని మట్టి కుండలో ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఈ అక్షయ పాత్ర ఇలా పాలరాతి కుండలో కాకుండా మట్టి కుండలో కాకుండా ఇంకా దేంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు అని అంటే, ఇలాంటి చిన్న చిన్న జాడీలు లాంటివి ఉంటాయి కదండి, పింగాణీ లాంటివి, వీటిల్లో మీరు అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవచ్చండి. దీంట్లో కూడా మనం ఉప్పది వేసినా సరే దీనికి కూడా ఏం కాదు. వీటిని మనం పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. అయితే వీటికి మూత ఉండేలాగా చూసుకోండి. మూత ఉన్నదైతేనే తీసుకోండి. ఇలాంటి వాటిల్లో మట్టి కుండ కలర్లో కూడా ఉంటాయండి. మీ పూజా మందిరంలో ఏ సైజు అయితే సరిపోతుందో ఆ సైజులో తీసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత దీన్ని కుబేర్ పాట్ అంటారండి. ఇది గాజు గ్లాస్తో వస్తుంది. దీని లోపల అమ్మవారి పాదముద్రికలు కూడా ఉంటాయి. అలాగే దీనిపైన మూత కూడా ఉంటుంది. అయితే దీంట్లో కాయిన్స్ వేసి పూజా మందిరంలో పెట్టుకుంటాము. ఒకవేళ మీరు అక్షయ పాత్రగా వాడుకోవాలనుకుంటే దీన్ని కూడా వాడుకోవచ్చండి. ఎందుకంటే గాజు పాత్ర లాంటివి ఏవైనా సరే మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అందుకని ఇలాంటి పాట్ ఏవైనా ఉంటే పెట్టుకోండి. లేదంటే ఏదైనా మీ దగ్గర గాజు బౌల్ లాంటిది ఏమైనా ఉంటే దాంట్లో అయినా సరే మీరు ఈ అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే కుండ పాడైపోతుంది, ఎక్కువ రోజులు ఉండడం లేదు అని అనుకునే వారికి ఇవన్నీ చెప్తున్నానండి. వీటిలో ఏదైనా సరే మీరు అక్షయ పాత్రగా ఏర్పాటు చేసుకొని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఇదండి అక్షయ పాత్ర గురించి. అక్షయ పాత్ర పెట్టుకోవడం వలన మన సంపద వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకనే మనం అక్షయ పాత్ర అనేది ఏర్పాటు చేసుకుంటే మనకి ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయం కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.